సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పాతకాలంలో ఓ సామెత ఉండేది, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది వ్యభిచార గృహాలని. చెప్పేటందుకే అన్ని బాగానే చెప్తారు, చేసేవి వేధవ పనులు. అతను ఓ పూజారి, గుడిలో దేవుడికి పూజలు చేస్తూ టెంపుల్కి వచ్చే భక్తులకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. బుద్ధి వంకర బుద్ధి. ఉదయం పూజలు చేయడం, మధ్యాహ్నం ఒక హాఫ్ బాటిల్ కొట్టడం, సాయంత్రం పూజలు చేయడం, రాత్రి క్వార్టర్ కొట్టడం. ఇదే పని అతనికి. మందు తాగినాక దరిద్రపు ఆలోచనలు. ఇంటికి పోతున్న ఓ మైనర్ బాలికను సైకిల్తో ఢీకొట్టి ఆడవాళ్ళను ఎక్కడ తాగుతో అక్కడ తాగుతూ ఆ బాలికకు నరకం చూపించాడు. దీంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. విషయం మొత్తం చెప్పింది. రంగంలో దిగిన కాకిలు ఆ అయ్యవారిని కటకటాల్లో పూజలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజా గోల్డ్ సెంటర్లో మైనర్ బాలికపై దాడి చేసిన కేసులో ఆర్పేట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నాగసాయి అనే యువకుడు టెంపుల్లో పౌరహిత్యం చేస్తూ నిత్యం సైకిల్పై మద్యం సేవించి వీధుల్లో తిరగడం అలవాటని తెలిపారు. ఆ క్రమంలో ఎదురుపడిన సదరు మైనర్ బాలికను వెంబడించి సైకిల్ను ఢీకొట్టి క్రింద పడిపోగా పైకి లేవదీసే క్రమంలో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. చెప్పాను 354A అండ్ పోక్సో యాక్ట్ కింద 728 పోక్సో యాక్ట్ కింద చెప్పాను. చదువుకున్నోడు కంటే వాళ్లే నయం అంటుంటారు. ఒక్కోసారి అదే నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నత చదువులు చదివి ఆ చదివిన చదువు సమాజానికి ఉపయోగపడుకున్నా నష్టమే లేదు. సమాజానికి కాదు, ఎవ్వరికి పనికి రాకున్నా పోనీ ఇలాంటి వాళ్ళు కూడా దేశం మీద ఉంటారు అని సరిపెట్టుకోవచ్చు. బట్ వాళ్ళ వల్ల ఇంటికి పిల్లలకు కూడా పనికి రాకుంటే అసలు ఇలాంటి వ్యక్తులు ఈ భూమి మీద అవసరమా? వీళ్ళ వల్ల భూమికి భారం తప్పితే ఏ లాభం? ఉన్నత ఉద్యోగం చేస్తూ ఇంకా కట్నం కావాలి అని వేధిస్తుంటే ఎన్నిసార్లు తెస్తుంది పాపం? కన్నవారిని ఎన్నిసార్లు నడుతుంది? వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? ఇవన్నీ ఆలోచించి పాపం ఆ మహాతల్లి ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. కట్నం తీసుకోవడమే నేరం అంటుంటే అదనపు కట్నం కోసం హింసించడం మరీ దారుణం. ఎన్ని చట్టాలు శిక్షలు వేస్తున్నా కొంతమంది మాత్రం అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే వాటిని ఉల్లంఘిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. అదనపు కట్నం కోసం ఓ అధికారి కుటుంబీకులు వేధింపులకు పాల్పడడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న
నల్లమల బాలకృష్ణ సతీమణి జ్యోతి ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కమిషనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి మృతురాలి కుటుంబీకులకు సమాచారం అందించారు. సాయంత్రం కుటుంబీకులు జ్యోతి మృతదేహం వద్దకు చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జ్యోతి మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు కోపోద్రిక్తులయ్యారు. తక్షణమే బాలకృష్ణ సెల్ ఫోన్ సీజ్ చేసి అతనిని, అతని కుటుంబీకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ అమ్మాయి చివరిసారిగా ఏం మాట్లాడిందో చెప్పండి. ఏం మాట్లాడిందో చెప్పండి. చివరిసారిగా మీతో ఏం మాట్లాడింది? నన్ను చంపేటట్టుండమా, నేను బతికేటట్లేదమ్మా అని ఫోన్ చేసి ఏడుతుంటే ఎక్కడ కాదమ్మా నేను వస్తున్నమ్మా అని బయలుదేరుతున్నాను. ఎప్పుడు చేసిందమ్మా మీకు? పొద్దున ఇవాళ ఉదయమే, ఇవాళ ఉదయం 9:30-10 అప్పుడే చేసింది. ఏమని చెప్పింది? మీడియా 9ంటికి చచ్చిపోయింది అంటున్నారు. ఆమె 9:30-10ంటికి ఫోన్ చేసింది. పెట్టుకోండి, 10ంటప్పుడు ఫోన్ చేసింది. రికార్డు ఉంటుంది చూడండి. కుట్ర జరిగింది. న్యాయం కావాలి. సంక్రాంతికి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తుంటే వేసుకొస్తే నువ్వు రావద్దంటే కావాలని ఇంటికి తెచ్చకపోతే దాని ఒక పొయ్యి దీన్ని ఒక పొయ్యి. ఏమి ఇదా? ఏమండి ఎక్కడుంది న్యాయం? ఒక బీటెక్ చేసిన అమ్మాయిని మేము ఇచ్చి బీటెక్ చేసి ఇతర వాడేమో అప్పుడేమో హైదరాబాద్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి, రోడ్డు ఏమన్నా నిలబడే కానిస్టేబుల్. అయాలు ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము? మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాడని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు రిజైన్ చేశాడు. ఆయన ప్రిపేర్ అవుతున్నాడు, అయిండు, డబ్బులు చేసినాం, అన్ని చేసినాం, ఉద్యోగం వచ్చింది. మంచిగా ఉండాలి కదా, మంచిగా ఉంటారనే మేము ఇచ్చింది కూడా. ఉండొచ్చు కదా. ఏం చేస్తారు ఈ పిల్లగాళ్ళు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు ఈ పిల్లలు? కట్నం ఇచ్చారా మీరు? కట్నం ఎంత ఇచ్చారు? 3 ఎకరాల భూమి, 3 ఎకరాల పాస్బుక్ కూడా మీకు ఇప్పుడే ఇస్తాం. పాస్బుక్ ఇప్పుడే మొన్న వచ్చి ఇంకా కట్నం కావాలి నాకంటే, సరే చేద్దాంలే, 2-3 అమ్మాయిలే కదా చేద్దాంలే అనుకున్నాం. మేము కూడా మేము ఆర్థికంగా ఉన్న వాళ్ళమే, సరే చేద్దాంలే అనుకున్నాం. అనుకున్న తర్వాతే ఆగాలి కదండి. అలా బంగారం ఇచ్చినాం, పెళ్లి చేసినాం బ్రహ్మాండంగా, అన్నీ చేస్తాం. ఇల్లు కొనుక్కుంటా అంటే డబ్బులు కూడా ఇస్తానని చెప్పాం. ఏంది ఇవన్నీ బాధలు? చంపి పారేసిపోయి ఇవన్నీ చేస్తారు. వాడి ఫోన్ ఆడుందో, అమ్మాయి ఫోన్ ఆడుందో, వాడి ఈ నుంచి అమ్మాయి బాడీ ఈ నుంచి పోవాలంటే మాకు న్యాయం జరిగి వాడు లోన్ ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లోపల ఉంటే పోతాం, లేకపోతే ఇక్కడ కిరోసిన్ పోసుకొని మేము అందరం చచ్చిపోతాం. మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? మీకేం కావాలి? న్యాయం జరగాల, మా పిల్ల మాకు కావాలి. ఇంట్లో గిన్నెలు కొట్లాడుతున్నా, పిల్లలు ఖాళీ కడుపుతో పడుకున్నా వాళ్ళ చేతిలో ముక్క ఆడాల్సిందే. చేతిలో ముక్క లేకుంటే చేతులు శివరైపోతాయి. భార్య పిల్లల బాధలు వాళ్లకు అనవసరం. ఎక్కా పడదా, భాష పడ్డదా, రాణి పడ్డదా, ఇవే ఆలోచనలు. ఓ ఇంట్లో 3 ముక్కలు ఆడుతున్న పేకాట రాయలను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పేకాట రాయుళ్ళు ఎప్పటికైనా మారాలి. ఇంటికి వెళ్ళి మీ భార్య పిల్లలకు ఏం కావాలో అడగండి. వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టండి. పేకాట అనేది ఓ వ్యసనం. దానివల్ల మీ జీవితం సర్వనాశనం అవుతుంది. జాగ్రత్త. అర్థమవుతుందా? లేదంటే మీ ఇష్టం. కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ బృందం ఛత్రినాక పోలీసులతో కలిసి ఛత్రినాక వద్ద ఉన్న పేకాట స్థావరంపై దాడి చేసి 3 కార్డులు ఆడుతున్న 11 మంది వ్యక్తులను పట్టుకున్నారు. సునీల్ అనే వ్యక్తి ఆటగాళ్ల నుండి కమిషన్ తీసుకుని పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నాడు. నిందితుల వద్ద నుండి మొత్తం 1,69,080 రూపాయల నగదు, 10 సెల్ ఫోన్లు మరియు ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తులు మరియు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తదుపరి చర్యల నిమిత్తం ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. వాళ్ళు దేనిని వదలరు. ఈ మూలను మొదలుపెట్టి ఆ మూల వరకు మైదాన్ సాఫ్ ఊడ్చేస్తారు. అంత రిస్క్ తీసుకొని వచ్చాక 1, 2 ఎందుకు అనుకున్నారేమో, బట్టల దుకాణం మొదలు పెడితే మెడికల్ షాప్, మొబైల్ షాప్, అన్ని షాపులను కొల్లగొట్టారు. అయినా సరిపోలేదేమో, ఏటీఎంను పగలగొట్టారు. అన్ని సర్దుకొని తాపీగా చెక్కేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగల బీభత్సం భయంకరంగా సృష్టించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లోని పలు వస్త్ర దుకాణాలతో పాటు మెడికల్ షాపు, సెల్ పాయింట్ షాపులలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న పలు దుకాణాలను టార్గెట్ చేసి తాళం పగలగొట్టి లోపల ఉన్న సామాగ్రిని ఎత్తుకెళ్లారు. దీనితో పాటు పాత బస్టాండ్లో గల ఇండియన్ 1 ATM ను సైతం ధ్వంసం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో కొట్టి రూపాయి అలా కట్ల సైజు 32 ఏమో, రాకి చేసేసి ఇక్కడ ఉన్నాయి రంగులు ఇక్కడ వేసేసి అంత మొత్తం పొడగొట్టేసి అంకర వేసి మొత్తం ఇంత డేంజర్. సో వ్యూవర్స్, ఇది ఇవాటి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.